వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎప్పుడు చెప్తున్నట్టే మనం 2K సబ్స్క్రైబర్స్కి నియర్గా ఉన్నాం. ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఫ్రీక్వెంట్గా వ్లాగ్స్ వస్తుంటాయి కాబట్టి యూ కెన్ ఎంజాయ్. సో ఇప్పుడైతే బెంగళూరులో నేను శ్రీనాథ్ లాస్ట్ వీక్ ఉన్నాం కదా, అప్పుడు ఓఏ రెస్టారెంట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాం. కొన్ని షాపింగ్, కొన్ని నైట్ రైడ్స్, ఇంకా నైట్ రెస్టారెంట్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. అన్ని ప్లేసెస్ నేను మ్యాక్సిమం క్యాప్చర్ చేయలేదు, చేసినవన్నీ కొన్ని క్లిప్స్ అంతా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మేము దోశ బ్యాటర్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇన్స్టాంట్ బ్యాటర్ వస్తుంది కదా, సో ఆ బ్యాటర్ అండ్ చట్నీ వేసేసుకున్నాము. చట్నీ పీనట్ చట్నీ వేసుకున్నాం. సో శ్రీనాథ్ ప్రో అనమాట చెఫ్, హీస్ ఎ వెరీ గుడ్ చెఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో చాలా బాగా చేస్తాడు దోశ, చట్నీ, బిర్యానీస్. ఇవన్నీ బిర్యానీస్ అయితే ఇప్పటివరకు నేను టేస్ట్ చేయలేదు కానీ, బట్ టీ, దోశ ఇవన్నీ టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా తినేసిన తర్వాత యాక్చువల్ ఈవినింగ్ వెళ్ళాము. డే మొత్తం ఇంకా వేరే వర్క్స్ ఉంటే అవన్నీ ఫినిష్ చేసేసుకున్న తర్వాత యాక్చువల్గా సన్సెట్ టైంకి వెళ్ళాలి. మాకు వర్క్స్ అన్ని డిలే అవ్వడం వల్ల కొంచెం సన్సెట్ అయిపోయిన తర్వాత వెళ్ళాము. బట్ థ్యాంక్ఫుల్లీ వర్షం పడుతుండే, అంటే గట్టిగా కాదు, తుంపర్లా పడుతుండే అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది వ్యూ. సో IPL అప్పుడు జరుగుతుండే అనమాట, ఇంకా స్క్రీనింగ్ కూడా ఉండే. శ్రీనాథ్ మీకు తెలుసు కదా, మ్యాచెస్ మామూలుగా చూడు. సో ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఆ రోజు. సో ఓఏ రెస్టారెంట్ ఏంటంటే మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే మీకు 20% ఆఫ్ ఉంటుంది ఓవరాల్ బిల్లో. అండ్ మీరు టేబుల్ బుక్ చేసుకున్నందుకు మీకు 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు వాళ్ళు, విచ్ ఈస్ ప్రెటీ డీసెంట్. సో మాకు 3000 or 3500 బిల్ అయింటే 20% డిస్కౌంట్ వచ్చి తర్వాత ఇంకేవో కూపన్స్ యాడ్ చేసి అలా ఆన్లైన్ పేమెంట్ చేసినందుకు మాకు 2800 or 2700 అలా పడ్డది. సో అలా ఎవరైనా ఈ రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, యాప్ త్రూ వెళ్ళండి, ఆన్లైన్ త్రూ వెళ్ళండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ కొంచెం రిఫ్రెష్మెంట్ కానీ బయట నుంచి వెళ్ళాను కదా, సో వాష్రూమ్కి అవన్నీ చూసాను, చాలా నీట్గా ఉంది, వెల్ మెయింటైన్డ్ ఉంది అనమాట. సో మంచిగా అనిపించింది నాకు. సో ఎంట్రీలోనే మంచిగా పిక్స్, వీడియోస్ ఇవన్నీ చూసి ఆల్రెడీ మీరు నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, నేను రీల్స్ ఇవన్నీ పోస్ట్ చేసేసాను. సో చాలా 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 బాగుంటుంది వ్యూ. అండ్ వాళ్ళ ఫిషెస్ మెయింటెనెన్స్ కానీ, స్పెషల్లీ అంబియన్స్ కానీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇంకా మధ్యలో కూర్చుంటే క్రేజీ ఉంటుంది, మొత్తం టాప్ వ్యూ అదంతా బాగుంటుంది కదా. బట్ పైన కూడా వెళ్ళొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందన్నమాట. కానీ మేము అంత పైకి ఏం వెళ్ళలేదు, కిందనే కూర్చున్న, వర్షం పడుతుండే కదా, సో ఎందుకులే అన్నట్టు. అందులోనూ మేము మెయిన్ కోర్స్ తినలేదన్నమాట, ఓన్లీ స్టార్టర్స్ తిన్నాము, సాఫ్ట్ డ్రింక్స్ తాగాము అంతే. ఎందుకంటే మరి ఆ రోజు నైట్కి శ్రీవంశీ అన్న వస్తున్నారు కదిర్ నుంచి. సో అందరం కలిసి మరి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఆర్ దీనికైనా మరీ వచ్చి మెయిన్ కోర్స్ తిందాంలే అని అనుకున్నాం. సో అందుకు స్టార్టర్స్, చిన్న బర్గర్ ఏదో తిన్నట్టున్నాం. బట్ నెక్స్ట్ లెవెల్. ఆ ప్రైస్కి ఆ ఫుడ్ వర్త్ అనిపించింది. అంటే కొంచెం ఎక్స్పెన్సివే బయట కంపారిజన్ చేస్తే, బట్ వర్త్ ద క్వాలిటీ, వర్త్ ద క్వాంటిటీ అని కూడా అనిపించింది. సో మనకు అయితే సాఫ్ట్ వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయి కదా, అది వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఇంకా రెస్టాల్ అన్నీ మనం తీసుకున్నవి. ఇంకా ఏమేమి తీసుకున్నాం అన్నది నేను మీకు వీడియోలో క్లియర్గా శ్రీనాథ్ నేమ్స్ చెప్తూ ఉంటాడు. సో అవన్నీ టేస్ట్ చేసాం, కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు. అంటే నేను ఎక్కువ టేస్ట్ చేయను అనమాట ఇలాంటివన్నీ. శ్రీనాథ్ రెగ్యులర్గా తింటూనే ఉంటాడు ఇలాంటివి. సో తనకైతే మంచి టేస్ట్, ఇది టేస్ట్, ఆ టేస్ట్ అన్నట్టు చెప్తూ ఉంటాడు నాకు. అది గైస్, సో ఎంజాయ్ దిస్ వీడియో. చాలా బాగా వస్తుంది. వాయిస్ వినిపించింది, వీడియో బాగుంటుంది బట్ వాయిస్. You can have some water please. వాటర్ సార్? Bottled water. No, room temperature. Room temperature, yeah. ఏమిది? Wild mushroom soup. ఓకే చలో స్టార్ట్. వా 2 కెమెరాస్లో తీసినా కన్నా నేను. చట్నీలా ఉంది, పీనట్ చట్నీ. తింది.
పేరు చెప్పు, పేరు చెప్పు. Satay chicken, chicken burger. అది కొంచెం లైట్గా వేయాలి. ఇది బాగుంది మైనస్. మీ ఊర్లో లైట్గా అంటే ఎట్లేనా? ఏం కాదు, చాలా బాగుంటుంది. తిరమసు వచ్చి మాకు ఆ రోజు ఏమంటారు హార్ట్ అనమాట. ఆ రోజు పోయిన రెస్టారెంట్కి నాకు చాలా బాగా అనిపించింది. స్పెషల్లీ నాకు స్టార్టింగ్ ఎండింగ్ బాగుండాలి, అప్పుడే నాకు ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో తిరమసు కార్నర్స్ ఉంటుంది కదా, అక్కడ ఎక్కువ ఉంటుంది. సో అది కెఫెన్. మిడిల్లో తీసుకుంటే తక్కువ ఉంటుంది అనమాట. సో శ్రీనాథ్ కార్నర్స్ అన్ని తిన్నాను, నేను మిడిల్లో తిన్నాను అనమాట. సో చాలా 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 బాగా అనిపించింది. ఫుడ్ లవర్స్ మీరైతే ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి వేరేవి. మాకు టైం లేక ఇంకా కొన్ని టేస్ట్ చేయలేదు. సో స్పెషల్లీ డ్రింక్స్ అయితే ఇంకా బాగున్నాయి. నాకు డ్రింక్స్ చాలా బాగా నచ్చాయి. మ్యాంగో మిల్క్ షేక్, శ్రీనాథ్ ఏదో ఇంకోటి తీసుకున్నాడు, బట్ రెండు నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. ఇంకా బర్గర్ ఇవన్నీ రెగ్యులర్ టేస్ట్. వీఆర్ డన్ విత్ OIA రెస్టారెంట్, బట్ ఇంకా మెయిన్ మెన్యూ అవ్వలేదు అనమాట. ఓన్లీ స్టార్టర్స్ అయ్యాయి, ఒక బర్గర్ అయింది, డ్రింక్స్ అయ్యాయి, సాఫ్ట్ డ్రింక్స్. సో నౌ వీఆర్ హెడింగ్ టు షాపింగ్. తర్వాత శ్రీ వాళ్ళు, వంశీ అన్న వాళ్ళు, సాయిబా వస్తారా? లేదు, ఓకే. మేము 4 members కలిసి ఫుడ్ తిందాం అనుకుంటున్నాం, అందుకే మేము మెయిన్ కోర్స్ ఏం తినలేదు అనమాట. సో ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగ్కి వెళ్ళాక ఏం షాప్ చేస్తాం మెయిన్ అనేది చూపించిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికైనా చెప్తా. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ జూడియోకి వెళ్ళాము. జూడియోలో కొన్ని షాపింగ్ చేశాను. అంటే నెక్స్ట్ మనం బ్యాంకాక్ ట్రిప్ కూడా వెళ్ళామన్నమాట, అందుకోసం కొన్ని షాప్ చేశాను. తర్వాత అప్పటికప్పుడే వెళ్ళామన్నమాట బెంగళూరు కూడా. సో నేను ఎక్కువ క్లోత్స్ కూడా తీసుకెళ్ళలేదు. వద్దులే. సో అవి కొన్ని క్లోత్స్ షాపింగ్ చేశాను. స్పెషల్లీ నాకు జూడియోలో బాగా నచ్చేదంటే నైట్ వేర్ చాలా ఏమంటారు క్వాలిటీ ఉంటాయి అన్నమాట. సో నాకు బాగా నచ్చుతాయి. అక్కడ నాకు తెలిసి నైట్ వేర్ ఒక 2 sets, రెగ్యులర్ టీషర్ట్స్ తీసుకున్నా, కొన్ని లైన్ టాప్స్ తీసుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి నెక్స్ట్ మేము శ్రీ వాళ్ళు జాయిన్ అయిపోయారు. అక్కడ నుంచి ఒక బార్ అండ్ కిచెన్ ఏదో దానికి వెళ్ళాము, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నేమ్. సో బట్ అక్కడ మా పక్క టేబుల్ వాళ్ళది బర్త్డే ఉండే అనమాట. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా మేము జాయిన్ అయిపోయి మంచిగా చిల్ అయిపోయి అక్కడ ఫుడ్ అంతా ఫినిష్ చేసేసుకున్నాం. చెప్పాను కదా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి అని, కొన్ని క్లిప్స్ తీయలేదు, బట్ దట్స్ ఓకే. సో అక్కడ నుంచి నెక్స్ట్ మేము యాక్చువల్గా ఐస్ క్రీమ్ కోసం హంట్ చేస్తుంటే అక్కడ మాకు ఒక చిన్న మొబైల్ది షాప్ కనిపించింది. సో నా ఫోన్ కేస్ పోయి ఉంటే అక్కడ మంచిది ఒక కేసు తీసేసుకున్న తర్వాత మిలాన్ ఐస్ క్రీమ్కి వెళ్ళాము. నిజంగా ఎంత బాగా అనిపించిందో, టేస్ట్ నిజంగా చాలా 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 బాగుండే. అప్పటికే మాకు ఆల్మోస్ట్ 11:30 టైం అయింది, ఇంకా క్లోజింగ్ టైం అనమాట. అయినా కూడా రష్ మామూలుగా లేరు గైస్. బెంగళూరులో నాకు తెలిసి 12 o'clock 1 o'clock అంటే మనకి 9, 10 అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో యా, అది సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఎప్పుడు చెప్తున్నట్టే నో మ్యాటర్ వాట్ గివ్ యూ 100%, అండ్ ఐఎమ్ గోనా సీ యూ విత్ అదర్ వ్లాగ్స్, మేబీ బ్యాంకాక్ వ్లాగ్స్ ఆర్ నా పెళ్లి వ్లాగ్స్ కూడా అన్నీ వస్తున్నాయి గైస్. స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ డెఫినెట్లీ మీకు చాలా నచ్చుతుంది. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్ళివి చాలా వ్లాగ్స్, పెళ్లి కూతురు చేసినవి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్. నేను అవుట్ఫిట్ డీటెయిల్స్, శారీ, స్పెషల్లీ ఉమెన్ శారీ షాపింగ్ ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను మీకు క్లియర్గా, అండ్ మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. స్టే ట్యూన్ ఫర్ దట్. బాయ్.